దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన టీం వారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే వాక్య పాఠం చేసుకుందామండి. సహోదరు రాజీ గారు ఈ సమయంలో వాక్య పాఠం చేస్తారు. కీర్తనలు 67వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. భూమి మీద నీ మార్గం తెలియబడినట్లు అన్ని జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మును కరుణించి మమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడే మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించును. దేవుడు మమ్మల్ని దీవించును. భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.
దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూర్చున్నట్లయితే వాక్యం వినిపించిన సహోదరి రాజీ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే సమయంలో ప్రత్యేక పాటలు పాడతాను అనుకున్న వారు తొందరగా వచ్చి ఒక చరణం ఒక పల్లవి 2 చరణాలు మాత్రం పాడాలండి. సమయం చెప్పేసి పాడపాడండి. సాక్ష్యం చెప్పాక సాంగ్ పాడాలి. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అయ్యో ఆయన చేతులు హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని బ్యాటరీ తగ్గింది. బ్యాటరీ మార్చు వేరే మైక్ తీసి ప్రైజ్ ది లార్డ్. బ్యాటరీ మారుస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నా టోన్కి మైక్ ఉన్నారు లేకపోతే సరిపోతాడు. దేవుని నామానికి ముందుగా నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ, ఈ సమయాన్ని ఇచ్చిన బ్రదర్కి సిస్టర్ గారికి నా వందనాలు తెలుపుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే ఇండియాకి వెళ్ళడం మీ అందరికీ తెలుసు అనుకుంటా. సాక్ష్యం చెప్పుకున్నాను. బాబు మనోడు ఫంక్షన్ గురించి వెళ్తున్నాను నేను. దేవుని మహాకృపను బట్టి వెళ్తుంటే ఇక్కడే సిస్టమ్ చూపించిందండి ప్రాబ్లం ఎయిర్పోర్ట్లో. నాకు ఈ 25 ఇయర్స్లో ఏ రోజున కూడా నాకు ప్రాబ్లం అంటే తెలీదు. అలాంటిది లగేజ్ కూడా ప్రాబ్లం జరిగింది. కానీ ఎంత పంపించేసాను. తర్వాత ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళాక కరెంటు బిల్లు, వాటర్ బిల్, కొత్త ఫ్లాట్ తీసుకున్నానండి. దానికి 10 గంట ఉంది టైం ఫ్లైట్కి. నాదేమో అవ్వలేదు. బ్యాంకులో వస్తే కార్డులో డబ్బులు లేవు. లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోయిందండి నాకు. అయిపోయేటోడికి స్టాన్లీ అన్న వరకు ఫోన్ చేశాను. కొంచెం ఇలా ప్రాబ్లం జరిగిందంటే కొంచెం వచ్చి మనీ పే చేశారండి. పే చేసి నేను ఇంటికి వెళ్ళడానికి సహాయం చేశాడు. ఎందుకంటే మేలు పొందుకున్న పేర్లు చెప్పాలని చెప్తున్నాను. అలాగే ఇంటికి వెళ్ళాక క్షేమంగా వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు ఇంకో సింటమ్ చూపించింది. నిడద వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికి తిమ్మరాజపాలెం అని ఒక ఊరు వస్తుందండి. మోజో బస్సు వెళ్ళేటప్పుడే నాకు చూపించిందండి. ఎర్లీ మార్నింగ్ కదా, అందరం మంచి నిద్ర మీద ఉంటాం కదండి. సడన్ బ్రేక్ వేసాడు. సడన్ బ్రేక్ వేస్తే వెళ్ళేటప్పుడు ఇది జరిగింది. మొత్తం పైన స్లిప్పర్ మొత్తం పడిపోయి తాటికాయలు పడిపోయినట్టు పడిపోయారండి జనం. నేను కింద కాబట్టి అలా కిందకి జరిగి మళ్ళీ బతికిపోయాను. ఫస్ట్ అలా సింటమ్స్ ఏంటో నేను ఈసారి వెకేషన్కి వెళ్ళాను కానీ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్. కానీ దేవుడు తను మహాకృపను బట్టి బాగానే తీసుకెళ్ళాడు. మనోడు ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా అయ్యగారు వచ్చారు, బాలజిత్ గారు అయ్యగారు ఫ్యామిలీ వచ్చారు, బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి చాలా గ్రాండ్గా జరిగిందండి. సింపుల్గా గ్రాండ్గా చేసుకున్నాం. దేవుని మహాకృపలో దేవునికి మెమర్చాం. అలాగే నేపు 20 days ఉన్నాము. అయితే నేను మెల్కోయిట్కి 2nd నాకు డ్యూటీ అని చెప్పేసి వచ్చేస్తున్నామండి. మా హస్బెండ్ ఎందుకు రాను వీడితో ఆడుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిపో అంటున్నారు. ఇదేంటి బాబా 2 days ఉంటాను కదా హైదరాబాద్లో, నువ్వు వచ్చేయి షాపింగ్ కార్డ్స్ చేసుకోవాలి, సతీష్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు కదంటే ఆయన ఎందుకు రానన్నాడండి. కానీ అది తప్పించేవాళ్ళు ఉండవు కదండి. రండి పాప మా బలమంతగా 6:30కి తీసాడు ఆయన టికెట్. తీసాడు మోజో బస్సు అది కూడా. అయితే మా గుమ్మలకి ఇక్కడ మా గుమ్మల బియ్యపూర్లో మా గుమ్మలో దిగుతామని ఆ బస్కి ఎక్కువ వెళ్తాం రావడం జరిగింది. అయితే 11కి ఎక్కామండి నిడదవోల్లో. ఇక మంచి నిద్ర 3:30కి సూర్యాపేట దగ్గరికి వచ్చేటప్పటికి మంచి నిద్రలో ఉంటాం కదండి. 3:30కి అంతే సడన్ యాక్సిడెంట్ అండి. అది నేను మాటలో చెప్పలేను. అందరు అర్థనాదాలు బస్సులోంచి పొగలు వచ్చేసి డ్రైవర్ అయితే డెడ్. మొత్తం ఆగున్న లారీని, పొడుగ్గా లారీ ఉంటుంది కదండి, ట్రక్ కదంటారు, పెద్ద లారీ, అది ఓపెన్ ఉంటుంది ట్రైలర్, దాన్ని గుద్దేసాడు. వెళ్ళిపోయి గుద్దేస్తే
ఇంకా మేము ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నాం మాకు అయోమయం పరిస్థితులు అయిపోయాం. పడుకున్న వాళ్ళం ఎక్కడ దెబ్బలు ఎక్కడ ఉన్నాం కూడా మాకు తెలియట్లేదండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మా ఆయన గారి దగ్గర 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇరిగిపోతే నాకైతే కోవిడ్ దెబ్బలు చాలా దారుణంగా తగిలినాయండి. ఇంకొకరు అయితే అసలు కోవిడ్కి రారు, అంత దెబ్బలు తగిలినాయి. డాక్టర్ కూడా బెడ్ రెస్ట్ 15 days అన్నాడు. కానీ ఆయనకి కాళ్ళు ఇరిగిపోయినాయి. అందరికీ రక్తాలు కారిపోయి ఇలాగ వచ్చింది. డ్రైవర్కి నా కళ్ళతో చూశాను. రక్తం ఏం చేయని గట్టిగా అరిచేసానండి. అరిచేసాను నిద్రలోనే. ఎంత భయంకరంగా అంటే పాపం మా ఆయన గారికి తిమ్మల మీద 2 కాళ్ళు ఇరిగిపోయినా కానీ లేచి కిందకి దిగేటప్పుడు ఇట్లా పాపం చాలా మంది హెల్ప్ చేశారండి. వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు జర్నీ చేసేవాళ్ళు అంటారు. అలా ఆగిపోయి అందరికీ హెల్ప్ చేశారు. నన్ను కూడా అంటే చాలా మంది లెగలేని పరిస్థితుల్లో కూడా ఉండిపోయారు. బస్సులోని పొగలు వచ్చేస్తున్నాయి, భయం వేసేస్తుంది. ఏ డోర్లో ఓపెన్ అవ్వట్లేదు. పక్కన చెరువు ఉందంటండి, చెరువులో పడితే అందరూ చనిపోదు. కానీ దేవాది దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు సజీవ లెక్కలో చేర్చి మనం గొప్పవారు మంచివారు కాదు, కానీ ఆయన కృపా కాపుల నుంచి నన్ను మమ్మల్ని మా కుటుంబాన్ని ఈరోజు ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకోవడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. ఇంటికి ఎలాగైతే పక్కన కార్లకి ఇచ్చారండి. పాపం హెల్ప్ చేశారు చాలా మంది. ఆ ట్రక్లో చూస్తాను దిగుతా హెల్ప్ చేస్తుంటే ఆ అబ్బాయిని చూసాను. యాక్సిడెంట్ డ్రైవర్ ఇంకా రక్తపల్లలో పడిపోయి ఏడుస్తుంటే నాకు తగిన దెబ్బలు కదా. ఆ అబ్బాయి గురించి ప్రభు ఆయన బతికించిన ఆయన చిన్న పిల్లోడు 30 సంవత్సరాలు అంటే ఏమి అంతే. నేను ఎక్కేటప్పుడు అబ్బాయి కదా డ్రైవరు. అయితే 30 సంవత్సరాలు అంటే అబ్బాయిని బ్రతికించి ప్రభు అంటే పాపం దేవుడు మాకు కృపను బట్టి దేవుని చెప్తున్నామో అది మనకు తెలియదు కానండి. అబ్బాయి అయితే చనిపోయాడు. మేమందరి సజీవ లెక్కలు వచ్చారు. కనవాళ్ళు ఎవరు ఎలా ఉన్నారో తెలియదండి. ఎవరికళ్ళు 15 మంది వరకు మేము కొంచెం కవ్వు దెబ్బలు తగిలినా ఆ తిమ్మల మీద దిగిపోయాము. హెల్ప్ చేశారండి. అందరం వేరే బస్సులు ఎక్కించారు. వేరే బస్సులు అయినా మెడిసిన్ మందు కట్టకొట్టి టాబ్లెట్స్ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి అన్నీ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి కుక్కడపల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యామండి. అడ్మిట్ అయితే మా హస్బెండ్కి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి చెప్పారు, కానీ ఎక్స్రే తీశారు. రైట్ లెగ్ అయితే ఎరగలేదు, అది కొంచెం తప్పింది. లెఫ్ట్ లెగ్ అయితే ఇరిగిపోయింది అన్నారు. దాన్ని కొట్టేశారండి. దీనికి మా బెల్ట్ వేశారు. నన్ను ఆ రోజంతా 2 రోజులను హాస్పిటల్ ఉండి నాకు ఫ్రైడే ప్రయాణం. నేను అనుకున్న 1st తారీఖు ప్రయాణం అని సాటర్డే బయలుదేరదామని నేను డిసైడ్ అయినాను. రేపు 2 రోజులు ఉంటుంది కదని. అదే రోజు ప్రయాణం అండి నాకు. అంటే 1 గంటకు ఫ్లైట్ అంటే మనకు 1వ తారీఖు వచ్చేస్తుంది కదా, 12 o'clock ఫ్లైట్ అంటే. ఇంకా నిప్పుల మీద ఇంజక్షన్ చేసి మళ్ళీ కొంచెం పెయిన్స్ తగ్గినాయి. వెళ్ళిపోతాను బాబా అంటే పిల్లలు ఊరుకోలేదు. అయినా కానీ లాస్ట్ ఇయర్ కొంచెం సిక్ లీవ్ విషయంలో కొంచెం ప్రాబ్లం జరిగింది. ఎందుకని వెళ్ళి అక్కడే సిక్ లీవ్ తీసుకుని ఉంటాను అన్నాను. అలా పడతలేదు. వచ్చేసి ఇంకా 3 రోజులు అయితే లెగలేదండి నేను. ఇక్కడ చాలా అసలు ఇప్పుడు ప్రజెంట్ కూడా అసలు ఇలా మెడ తిప్పినట్లేదు. చాలా దారుణంగా ఉన్నాయండి పరిస్థితి. కానీ దేవుడు ఏదైనా ఆయన సజీవ లెక్కలో కాపాడి నన్ను నా కుటుంబాన్ని ఈరోజు సజీవ లెక్కలో చేర్చాడు. దేవాతి దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ కూడా నా వందనాలు. నా మనవడ ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా జరిగింది, అదో సంతోషం. కానీ శోధనలు ఏంటి, ఇక్కడ వెళ్ళినప్పుడే నాకు సింటమ్స్ చూపించినాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్లోని అక్కడ బస్సులోని. అది ఎందుకన్నా అది తెలియదు, నాలో ఏదో లోపం ఉంది. అందుకని దేవుడి సిచ్యువేషన్ పెట్టడం కూడా. కానీ నాకు సజీవ లెక్కలో నుంచి దేవుడు గొప్ప కార్యం మా కుటుంబంలో చేసినందుకు దేవాతి దేవునికి వందనాలు. బ్రదరు సిస్టర్ వాళ్ళందరూ ప్రార్థన చేసినందుకు కూడా నా వందల సంఘం మీ అందరూ కూడా ప్రార్థన చేసినందుకు నా వందనాలు. బ్రదర్ చెప్పే ఉంటారు మా యాక్సిడెంట్ విషయం. అది ఎంత భయంకరం అంటే ఎక్కడో టీవీలో మొబైల్లో చూస్తాం, కానీ లైవ్లో నేను అనుభవించాను. అది ఫస్ట్ టైం అండి నాకు లైఫ్లో. చిన్న యాక్సిడెంట్ కూడా నాకు ఎప్పుడు తెలియదండి. అలాంటిది అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు. దేవాతి దేవునికి నా వందనాలు తెలుపుకుంటూ ప్రార్థించిన మీ అందరికి కూడా నా వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆస్వాదించను కాక. నా మనవడైతే నాతో పాటే సంఘంలో రాగాలు తీసేస్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు. ఫేస్బుక్లో పెడతానండి, ఫేస్బుక్ ఉంటే చూడండి. అది చాలా హ్యాపీ అయిపోతుందండి నాకైతే. దేవాది దేవునికి వందనాలు. చిన్న సాక్షిని దేవునికి దీవించి ఆస్వాదించండి. దేవాది దేవునికి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చలేని వారు అయి ఉన్నామండి. ఈ సహోదరి చెప్పిన సాక్ష్యం అందరూ అన్నారు కదండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నమ్ముకున్న బిడ్డని విడుగుడు ఎడబాయుడు.
అంత గొప్ప కార్యం చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలించి నన్ను కాయును. నా దేవుడు నాకు తోడైయుండి నన్ను నడుపును, తన దూతలను కావలి ఉంచి
అలాగే ఇంకెవరైనా పాడతాను. లలితా సుమన్ రాజు గారు వచ్చి సమయంలో పాడతారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆత్మీయ సహోదరులు భూషణం గారికి, భూషణం గారికి, అలాగే సహోదరులందరికీ గడిచిన నెల డిసెంబర్లో నేను 18వ తారీఖు చేయగలం జరిగింది. ఈ నెల 20వ తారీఖు రావాలి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు పాస్పోర్ట్ 5 నెలలు ఉంది. పాస్పోర్ట్ రెన్యువల్ అవ్వలేదు, సివిల్ ఐడి రెన్యువల్ అవ్వలేదు. దేవుడు మహాకృప ఫాస్ట్ మా ఒక ఆవిడ ఫోన్ చేసి నీకు రెన్యువల్ అవుతుంది బాబు, ఇంజనీర్ చేయించుకున్నారు. ఇంజనీర్ చేయించుకుంటే నా పాస్పోర్ట్ నాకు ముందున్న పాస్పోర్ట్ ఉన్న సివిల్ ఐడి నేను ఇంకేదైనా కట్ అయిపోతే చేయించుకోవద్దు, ముందు పెట్టిన టికెట్ వచ్చేమన్నారా. దేవుని మహాకృప టికెట్ 20వ తారీఖు రావాల్సిందండి, 19వ తారీఖున వచ్చాను. దేవుని మహాకృప చాలా వచ్చాను. అంటే నన్ను ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆపారు. 5 మంది రిటర్న్ ప్రాథమికులు పంపించమంటారు, వద్దన్నారు. పక్క పెట్టారు, పాస్పోర్ట్ పక్క పెట్టారు, పక్కన ఆపారు. నాకు చాలా భయపడ్డాను. దేవుడు నాకు తోడుకున్నాడు కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి ఓకే పంపించండి, రిటర్న్ బాగా జరగాలన్నారు. దేవుని మహాకృప బయటకు వచ్చాను. మీరందరూ ప్రార్థన వల్ల క్షేమంగా వచ్చాను. మీరు అలా చేసిన ప్రార్థన బట్టి ప్రతి ఒక్కరు నా ప్రత్యేకం అన్నారు. ఒక పల్లెవి ఒకసారి నా పాడని మీరు అందరూ చప్పట్లు కొట్టి దీన్ని మహిళ పరిశోధన చేస్తున్నాను.